శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి నమ విప్రద వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 5 స్కందాలు పూర్తి చేసాం. 6వ స్కందాన్ని 49 భాగాలుగా చెప్పుకున్నాం. 50వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసులు వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. వంచకులు, పాపాత్ములు, అవినీతిపరులు, ధర్మ మార్గాన్ని విడిచిన వారు అయిన రాక్షసులు దేవతలపైన యుద్ధానికి సన్నద్ధులయ్యే వెళ్ళారు. ఇక్కడ కూడా రామాయణంలో కూడా దేవాసుర యుద్ధమే, ఇక్కడ కూడా దేవాసుర యుద్ధమే. గొప్ప బాణాలు, ధనస్సు ధరించిన వాళ్ళై రథాలు, గుర్రాలు, ఏనుగుల సమూహాలు కదిలిరాగా దానవ సముదాయం దేవతాగణాలపై దండెత్తింది. దేవతలు కూడా తీవ్రంగా బ్రహ్మాండం బద్దలయ్యే విధంగా జయశబ్దాలు చేస్తూ వీరాలాపాలతో సర్వదిశలు సంక్షోభం చెందుతూ ఉండగా విజృంభించి రాక్షసులతో తలపడ్డారు. ఈ విధంగా దేవతలు రాక్షసులు పెచ్చు పెరిగిన మత్సరాలతో పరస్పరం పోరాడారు. రాక్షస వీరులు శుక్రాచార్యులు వారి మంత్రశక్తితో మహాబల సంపన్నులై దేవతల మీద శస్త్రాస్త్రాలు గుత్తులుగా ప్రయోగించగా సురులు అసురుల పరాక్రమానికి శరపరంపరలకి తాళలేక పారిపోవటం మొదలుపెట్టారు. దేవతలు దానవ వీరులు ప్రయోగించిన దారుణ మారణాస్త్రాలకు తట్టుకోలేక దేవతలు దేహాలు చిల్లులు పడి చీకాకు పడి తలలు తెగి పడుతూ ఉండగా ఓడి పరిగెత్తారు. అపార బలాఢ్యులైన వాళ్ళు ఎవరో చెప్పించినట్టుగా కకావికలైపోయారు. దేవతల కలత చెంది రాక్షసులను ఢీకొనలేక చెల్లాచెదరుగా చిందరవందరులుగా పారిపోతూ ఉండగా మరి రాక్షసులు చూసి పక్కపక్క నవ్వుతూ ఉన్నారు. రాక్షసుల జయం వల్ల ముఖాల్లో కనపడిన గర్వచిహ్నాలు, వారు చేస్తున్న శర పరంపర, వీర విజృంభణము, రాక్షసుల బలపరాక్రమాలు చూచి దేవతలు సిగ్గుతో, బాధతో, భయంతో పూర్తిగా యుద్ధభూమి నుండి తొలగిపోయారు. దానవులతో జరిగిన యుద్ధంలో నుండి ఓటమితో శరీరం అంతా గాయాల పాలై అటు ఇటు దిక్కుతోచగా పారిపోయిన అమరులు బ్రహ్మదేవుడి సన్నిధికి చేరుకున్నారు. తమ గణాలకు క్షేమం కలిగించేవాడు, తమకు వైభవాలను సమకూర్చేవాడు, పుణ్యజనులకు అనురాగం చూపేవాడు, సర్వలోకాలకి హితం కూర్చేవాడు, వేద ధర్మాలని నిర్ణయించేవాడు, జగత్రయాన్ని జయించిన మన్మధునికి అన్నయ్య అయినవాడు, యోగేంద్ర హృదయాలను లోగొన్నవాడు అయిన బ్రహ్మదేవుడికి దేవతలందరూ తల వంచి నమస్కరించారు. చిరునవ్వు నవ్వాడు బ్రహ్మదేవుడు. అఖండమైన దయారసం పొంగి పొర్లింది. వాళ్ళని మాటలతో సేద తీర్చాడు, అభయం ఇచ్చాడు. అన్నాడు, మీరు చేయకూడని పాపకృత్యం చేశారు. మిమ్మల్ని ఏమనాలి? మీరు పుట్టినప్పటి నుండి బుద్ధులు చెప్పి లోకాలను పరిపాలించమని పట్టం కట్టి మిమ్మల్ని అభివృద్ధికి తెచ్చిన దయాసముద్రుణ్ణి, బ్రహ్మజ్ఞాన సంపన్నుణ్ణి దరిచేర్చుకోకుండా ఐశ్వర్య మదంతో మితిమీరిన కొవ్వుతో మీరు గుట్టు బట్టబయలు చేసుకున్నారు. గురువును గౌరవించక గురుద్రోహం చేశారు. ఎవరు? బృహస్పతిని అవమానించారు. ఆ సంగతి చెప్పాడు. రేపు మనం 51వ భాగంలో మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ.